క్వీన్ ఆఫ్ వాండ్స్, నైట్ ఆఫ్ వాండ్స్ అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్. ఇక్కడ ఏంటంటే మీరు మీ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ ఎనర్జీస్ వైపు చాలా ప్యాషనేట్ ఎనర్జీతో ఉన్నారు రీసెంట్ పాస్ట్ వరకు కూడా. బట్ మీకు కూడా రియలైజ్ అయ్యారు, మీరు కూడా రియలైజ్ అయ్యారు అదొక ఫేక్ రిలేషన్ అని. అండ్ సో ఇప్పుడు కంప్లీట్లీ వాక్ అవే చేశారు, వాక్ అవే చేయబోతున్నారు. మేబీ ఇది లీగల్ ఇష్యూ కొంతమంది విషయంలో. ఓకే, సో డివోర్స్ వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంది ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ ఏం జరగబోతుంది అసలు మీ లైఫ్లో, కలెక్టివ్ లైఫ్లో? ఎయిట్ ఆఫ్ కాయిన్స్, నైన్ ఆఫ్ వాండ్స్, క్వీన్ ఆఫ్ సోర్డ్స్. ఓకే, ఎయిట్ ఆఫ్ వాండ్స్ ఇక్కడ మీరు ఫైనాన్షియల్లీ మీ స్టేటస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. ఓకే, కంప్లీట్లీ డే అండ్ నైట్ మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇది రిగార్డింగ్ రిలేషన్షిప్ కూడా మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఆ రిలేషన్షిప్ని మళ్ళీ సర్వైవ్ చేయాలి, మళ్ళీ ఒక న్యూ స్పార్క్ అనేది తీసుకురావాలి ఆ రిలేషన్షిప్లో అని మీరు చాలా హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారు, ఎఫర్ట్స్ పెడుతున్నారు, టైం అండ్ మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఆ రిలేషన్షిప్ కోసం. అండ్ నైన్ ఆఫ్ వాండ్స్, ఇది ఒక వూండెడ్ వారియర్లా ఉండిపోయారు మీరు కూడా ఒక హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ నుండి బయటకు వచ్చారు త్వరలో కాదు, రీసెంట్గా. ఓకే, సో క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ ఇక్కడ మనకి మీరు ఆప్షన్స్ ఓపెన్ పెట్టుకోలేదు. ఇక్కడ మీకు కూడా చాలా ఆప్షన్స్ ఉన్నా కూడా ఆప్షన్స్ ఓపెన్ పెట్టలేదు. ఆప్షన్స్ అన్నీ క్లోజ్ చేసి ఓన్లీ మీ పర్సన్ కోసమే మీరు వెయిట్ చేస్తున్నారు. మీ మైండ్లో ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఓకే, సో మీ మైండ్లో ఉన్న పర్సన్ ఎవరు అసలు అనేది చూద్దాం. 3 కార్డ్స్ ఇచ్చింది యూనివర్స్ ఇక్కడ మనకి. మీ మైండ్లో ఉన్న పర్సన్ 3 ఆఫ్ వాండ్స్, హర్మిట్, జస్టిస్, 4 ఆఫ్ కప్స్. సో 3 ఆఫ్ వాండ్స్ ఇక్కడ మీ మైండ్లో ఉన్న పర్సన్ ఎవరు అని అంటే రీసెంట్లీ మిమ్మల్ని గోస్ట్ చేసిన పర్సన్. అంటే రీసెంట్లీ మిమ్మల్ని బ్లాక్ చేసేసి మీతో కాంటాక్ట్లోకి మీ కాంటాక్ట్లో లేని పర్సన్ ఈ పర్సన్. ఓకే, సో మీరు సడన్లీ ఇట్లా లోన్లీనెస్లోకి వెళ్ళిపోయారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు, ట్రామాలోకి వెళ్ళిపోయారు. సో సడన్లీ దీని తర్వాత ఏం జరిగింది అని అంటే మళ్ళీ అక్కడ నుంచి కమ్యూనికేషన్ వచ్చింది. అండ్ ఆ పర్సన్ లైఫ్లో ఆప్షన్స్ ఉన్నా కూడా, మీ మైండ్లో ఉన్న పర్సన్కి ఆప్షన్స్ ఉన్నా కూడా మీ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకోవడం అనేది కూడా జరిగింది. ఓకే, సో ఈ పర్సన్ ఎవరు అని అంటే నేను చెప్పేది ఇప్పుడు మీ లైఫ్లో రీసెంట్లీ మిమ్మల్ని గోస్ట్ చేసిన పర్సన్. ఓకే, నెక్స్ట్ ఏం జరగబోతుంది మీ లైఫ్లో? సన్ కార్డ్, సన్, స్టార్, ద హెరోఫెంట్. ఓకే, Knight of Pentacles, Moon, Sun, Star, Moon, 2 of Wands. Okay, so ఇదన్నమాట నెక్స్ట్ మీ లైఫ్లో అసలు ఏం జరగబోతుందంటే ఇది జరగబోతుంది. బ్రైట్ ఫ్యూచర్ అయితే చూడబోతున్నారు, ఓపెన్ కమ్యూనికేషన్ రాబోతుంది. మీ పర్సన్ మీకు తన ప్రపోజల్ని తీసుకుని రాబోతున్నారు. అండ్ ఎమోషనల్లీ చాలా బ్యాలెన్స్డ్ అయిపోయారు మీరిద్దరు కూడా, అంటే కంట్రోలింగ్ ఎమోషన్స్ అన్నమాట. అండ్ ఇక్కడ షాకింగ్ ఈవెంట్ ఏంటి అని అంటే ఈ రిలేషన్షిప్కి ఎండింగ్ ఏంటంటే మ్యారేజ్. కానీ అందరు రిలేషన్షిప్స్లో ఎండింగ్ మ్యారేజ్ అనేది ఉండదు. వాళ్ళకి రీయూనియన్ అనేది అయినా కూడా, ఆ రిలేషన్ లైఫ్ లాంగ్ ఉన్నా కూడా మ్యారేజ్ అనేది అవ్వదు చాలామందికి. బట్ ఇక్కడ మ్యారేజ్ అనేది ఎండింగ్. మీ పర్సన్ మిమ్మల్ని కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు. అండ్ కంప్లీట్ డివైన్ ఫెమినిన్లా కూడా చూస్తున్నారు. తన లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలి అని అంటే మీలా ఉండాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్. అండ్ ఇక్కడ మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని కూడా చూస్తున్నారు.
సో మిమ్మల్ని ఎప్పుడైతే మీట్ అవుతారో మీ పర్సన్ అపాలజీ అండ్ ప్రపోజలే కాదు, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కూడా ఇవ్వడానికి రెడీగా ఉంటారు. రీసెంట్ పాస్ట్లో మీకు ఈ కమిట్మెంట్ అనేది మీరు అడిగినా కూడా తను ఎస్ చెప్పలేదు, నో చెప్పలేదు. బట్ ఇప్పుడు కమిట్మెంట్ అనేది ఇవ్వబోతున్నారు. మీ పర్సనే ఇస్తారు. మీరే షాక్ అవుతారు ఆ ఎనర్జీస్ నుండి. ఓకే, సో మూన్ కార్డ్ అండ్ నైట్ ఆఫ్ పెంటకల్స్. గుడ్ న్యూస్ ఏదో రాబోతుంది, న్యూస్ మెసేజెస్ లాంటివి ఏవో రాబోతున్నాయి మీ పర్సన్ దగ్గర నుండి. అండ్ సాడ్నెస్ కనిపిస్తుంది ఇక్కడ మీకు అండ్ మీ పర్సన్కి కూడా. మీ పర్సన్కి ఎందుకు సాడ్నెస్ ఇంకా అంటే, మీరు తన ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేసేస్తారా అనేది ఇక్కడ తన డౌట్. బట్ ఎప్పుడైతే మీరు యాక్సెప్ట్ చేస్తారని ఫీల్ అవుతారో స్ట్రాంగ్గా, అప్పుడే మీ ముందుకు వస్తారు మీ పర్సన్. ఓకే, సో మీరు ఇక్కడ ఏదో కాన్వర్సేషన్లో మీరు ఏదో చెప్పడం అనేది జరిగింది మీ పర్సన్కి. ఏదో ఒక కన్ఫర్మేషన్ ఇచ్చేశారు మీరు తెలియకుండానే మీ పర్సన్కి. అలా ఇవ్వడం వల్ల మీ పర్సన్ ఇప్పుడు స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయారనమాట. మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాలి, అది ఎలాగో రిజెక్ట్ చేయరు అని. ఎస్, సరా 4 of Wands, విష్ ఫుల్ఫిల్మెంట్. మ్యారేజ్ అనేది జరగబోతుంది త్వరలోనే. మీకు కమిట్మెంట్ అనేది ఇస్తారు. ఇది నేను చెప్పినట్టుగా ఫిబ్రవరిలోనే ఈ కమిట్మెంట్ అనేది ఇస్తారు మీ పర్సన్. అండ్ ఈ ఇయర్ ఎండింగ్ లోపు మీకు మ్యారేజ్ అనేది కూడా అయిపోతుంది. అండ్ ఒక న్యూ లైఫ్ అయితే చూస్తారు సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంకి. మ్యారేజ్ అనేది ఇది గ్రాండ్ వెడ్డింగ్ కాదు, బట్ వెడ్డింగ్. ఒక ఫ్రెండ్స్ కానీ, కొంతమంది రిలేటివ్స్ కానీ, ఎవరైతే మీ రిలేషన్ని యాక్సెప్ట్ చేశారో వాళ్ళందరూ వచ్చి మీ వెడ్డింగ్కి అటెండ్ అవుతారు. అండ్ మీరిద్దరూ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు ఈ వెడ్డింగ్లో. ఓకే, ఒక టీనేజర్స్ ఎలా వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తారో అలా ఎంజాయ్ చేస్తారు మీరు. ఓకే, ఎస్, సెలబ్రేటింగ్ లైఫ్. సాక్రిఫైజింగ్, కొన్ని సాక్రిఫైస్ కూడా చేయాల్సి వస్తుంది. ఈ రిలేషన్షిప్ కావాలనుకుంటే మీరు కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. కొంతమందికి హౌస్ మూవ్ అవ్వాల్సి ఉంటుంది, అంటే షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందికి ఆ స్టేట్ కానీ ఆ విలేజ్ ఆర్ సిటీ ఏదైతే ఉందో అది షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం వస్తుంది. మీరిద్దరూ కలిసి ఒక న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయడానికి అదంతా కూడా జరగబోతుంది. ఓకే, ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఇంకా క్లోజ్ చేసుకుని మీరు ఏదైతే రిలేషన్లోకి వెళ్తారో ఇప్పుడు ఆ రిలేషన్కి పబ్లిసిటీ అనేది ఇస్తారు. మీరు ఇద్దరు కలిసి సోషల్ మీడియాలో పిక్స్ పోస్ట్ చేస్తారు, రీల్స్, స్టోరీస్ ఇలాంటివన్నీ మీరిద్దరూ కలిసి చేస్తారు. అండ్ అవన్నీ కూడా వైరల్ అవ్వబోతున్నాయి. ఓకే, అంటే ఇక్కడ ఎందుకు వైరల్ అవ్వబోతున్నాయి అంటే మీరిద్దరు కూడా చాలా చూడడానికి అట్రాక్టివ్గా ఉంటారు ఇద్దరు. అండ్ పబ్లిక్ లైక్ చేస్తుంది ఆ రీల్స్ని అండ్ ఆ స్టోరీస్ ఏవైతే పెడతారో అవి. ఓకే, సో ఇక్కడ యూనివర్స్ మీకు ఇచ్చే సలహా ఏంటి? మీరు చేసుకున్నది రాంగ్ చాయిస్ రీసెంట్ పాస్ట్లో. అండ్ 3 of Pentacles. మీరు చేసుకున్న రాంగ్ చాయిస్ కోసం మీరే బాధపడుతున్నారు. అండ్ స్లీప్లెస్ నైట్స్ అయితే గడుపుతున్నారు. మీరు సడన్లీ మీరు కూడా నిద్రలోంచి లేచి కూర్చుంటున్నారు. అండ్ అన్నీ ఆలోచించుకుంటూ బాధపడుతూ మళ్ళీ కాసేపు పడుకోవడం, మళ్ళీ లేవడం, ఇలా జరిగిపోతుంది మీకు. బట్ 3 of Pentacles ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ అండ్ మీరు కలిసి ఒక జాయింట్ బిజినెస్ లాంటిది ఏదైనా చేయొచ్చు, లేదా మీరిద్దరూ కలిసి లైఫ్ జర్నీ ట్రావెల్ చేయొచ్చు. ఓకే, అండ్ 7 of Coins. ఇక్కడ చాలా హార్డ్ వర్క్ అయితే చేశారు మీ ఇద్దరు. ఏదైతే హార్డ్ వర్క్ చేశారో మీ రిలేషన్షిప్ కోసం అదంతా కూడా మంచి హార్వెస్టింగ్కి రెడీగా ఉంది ఇప్పుడు. ఓకే, సో యూనివర్స్ మీకు ఇచ్చే సలహా ఏంటి అని అంటే, మీరు చేసిన హార్డ్ వర్క్ అంతా కూడా ఫ్రూషన్కి రాబోతుంది అని చెప్తుంది. సో నో నీడ్ టు వరీ అని చెప్తుంది. అండ్ మీరు చేసిన మేనిఫెస్టేషన్ కూడా రియాలిటీలోకి రాబోతుంది. అండ్ విత్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో మీరున్నారు. ఈ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో
ఉన్న మిమ్మల్ని మీ పర్సన్ మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఎవరైనా మీ మ్యారేజ్కి ఒక ఆబ్స్టికల్లా తయారైతే ఆ రిలేషన్ని కూడా కేర్ చేయకుండా మీకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని చూస్తున్నారు. ఓకే, 4 of Swords, ప్లానింగ్ ఫర్ ఫ్యూచర్, టెంపరెన్స్. ఓకే, ఇంకా మీరు జగిల్ అవుతున్నారు. మీకున్న పాస్ట్ రిలేషన్ నుంచి అసలు బయటికి రావాలా, ఆ రిలేషన్ వదిలేస్తే మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తున్నారు మీరు ఇంకా. బట్ డివైన్ చెప్తుంది మీకు ఇది ఒక డివైన్ కనెక్షన్, డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్ ఎనర్జీ. సో నో నీడ్ టు వరీ అని చెప్తుంది. అండ్ ఈ రిలేషన్షిప్కి ఒక ఫేటెడ్ కనెక్షన్ అంటారు దీన్ని. ఈ రిలేషన్షిప్కి ఏంజల్స్ అండ్ యూనివర్స్ ప్రొటెక్షన్గా ఉంటారు. బిహైండ్ ద డెక్ ఓవరాల్ ఎనర్జీ, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఈ రీడింగ్ అన్ని రాసుల వాళ్ళకి వర్తిస్తుంది, అందరూ చూసుకోవచ్చు. ఓకే, ఏ పాయింట్ రెజొనేట్ అయితే అది మాత్రమే తీసుకోండి, అండ్ రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ ఈ రిలేషన్ మీది ఫేటెడ్ కనెక్షన్. ఓకే, సో ఇక్కడ అందుకే యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. అండ్ ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. ఓకే, సో సక్సెస్ అనేది 100% రాబోతుంది మీ రిలేషన్షిప్లో. ఛానల్ మెసేజెస్ చూద్దాం. డిసగ్రిమెంట్స్, మీ పర్సన్ మిమ్మల్ని ఏమనుకుంటున్నారంటే మీకోసం మీ పర్సన్ని మీరు అర్థం చేసుకుంటే బాగుండేది, అన్ని విషయాల్లో అండర్స్టాండింగ్గా ఉంటే బాగుండేది అని అనుకుంటున్నారు. మీరు సెపరేషన్లో ఉన్నా కూడా మీ ఎఫెక్షన్ని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఓకే, మీ పర్సన్ చేసిన మిస్టేక్స్ అన్నీ కూడా మీరే రియలైజ్ అయ్యేటట్టు చేశారు. మీ పర్సన్కి చాలా లెసన్స్ అయితే నేర్చుకునేలా చేశారు. ఓకే, సో మీ మెసేజెస్ ఏంటి? రెమినిసింగ్, ఎస్కేప్, యాబ్సెన్స్. ఓకే, అండ్ ఇన్సైడ్ జోక్స్ ఏవో మీరు కలిసి టైం స్పెండ్ చేసినప్పుడు మీరు ఏవైతే జోక్స్ వేసుకున్నారో అవన్నీ గుర్తు చేసుకుని మీరు నవ్వుకుంటూ ఉంటారు. అవన్నీ మిస్ అవుతున్నారు, మీ పర్సన్ని మిస్ అవుతున్నారు, తన వాయిస్ని మిస్ అవుతున్నారు, తన మెసేజెస్ని అవన్నీ కూడా మిస్ అవుతున్నారు. అండ్ ఎప్పుడైతే ఈ సిచ్యువేషన్ చేంజ్ అయిపోతుందని అనిపించిందో మీకు, అప్పుడు మీరు ఎస్కేప్ అయిపోయారు. ఈ రిలేషన్షిప్ నుండి మూవ్ ఆన్ అయిపోవాలని ట్రై చేశారు, బట్ మూవ్ ఆన్ అవ్వలేకపోయారు. ఎందుకంటే ఇది ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. ఓకే, యాబ్సెన్స్, చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్. యాబ్సెన్స్లో మీ పర్సన్ని చాలా అయితే మిస్ అవుతున్నారు. బాడీలో ఒక పార్ట్ మిస్ అయినట్టుగా ఫీల్ అవుతున్నారు. ఓకే, కెమిస్ట్రీ, ఐ హ్యావ్ నెవర్ ఫెల్ట్ ఎ ప్యాషన్ దిస్ ఇంటెన్స్. సో మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ అవుతుంది. ఓకే, సో మీ పర్సన్ ఫిజికల్లీ కూడా మీకు అట్రాక్టెడ్ అయి ఉన్నారు. మీ సోల్నే కాదు, మీ బాడీని, మీ ఫిజికల్ అపీరెన్స్ని ఇష్టపడమే కాదు, మీ పర్సన్కి మీ సోల్తో కనెక్ట్ అయి ఉన్నారు. ఓకే, బట్ ఇక్కడ రాసుల విషయానికి వస్తే అన్ని రాసుల వాళ్ళకి ఈ రీడింగ్ చూసుకోవచ్చు, రెజొనేట్ అవుతుంది. అండ్ నెంబర్ 3 సిగ్నిఫికెంట్ నెంబర్ ఇక్కడ. ఓకే, అండ్ కామెంట్ సెక్షన్లో 999 అని టైప్ చేసి, ఈ కామెంట్స్ దగ్గర ఇది 999 అని టైప్ చేసి పక్కన YES అని టైప్ చేయండి. అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, పర్సనల్ రీడింగ్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ దగ్గర ఉంటుంది అండ్ టైటిల్ దగ్గర ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోండి. ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్. ఓకే, రీడింగ్ని తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.